హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో మొత్తానికైతే తెలంగాణలో ఎన్నికల హడావిడి అనేది మొదలైపోయింది. ఓ పక్క ఎమ్మెల్సీ ఎన్నికలు ఆల్రెడీ మొదలయ్యాయి. ఆల్రెడీ ఎన్నికల కోడ్ అనేది వచ్చేసింది. ఫిబ్రవరి 27 తారీఖున ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది జరగబోతోంది. అలాగే మరోపక్క ఫిబ్రవరి 27 తర్వాత ఎప్పుడైతే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కంప్లీట్ అవుతుందో అయిన వెంటనే పంచాయతీ ఎన్నికలు కూడా మొదలెట్టాలని చెప్పేసి కూడా ఆల్రెడీ ప్రస్తుతం ఎన్నికల కమిషన్ ప్లానింగ్లో ఉన్నట్టు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు చాలా డిలే అవుతూ ఉంది. సో ఖచ్చితంగా మార్చిలో లేకపోతే ఏప్రిల్‌లో ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికలు కూడా మొదలైతాయి. ఖచ్చితంగా ఎన్నికలైతే జరుగుతాయి. ప్రస్తుతానికైతే ఎమ్మెల్సీ ఎన్నికలనేది మొదలయ్యాయి. మరి ఎమ్మెల్సీ ఎన్నికలు మొదలైన తర్వాత ప్రతి పార్టీ కూడా ఎంతో కొంత పార్టిసిపేట్ చేసి వాళ్ళ అభ్యర్థిని బరిలోకి దింపి ప్రచారంలోకి వెళ్తారు కదా. అలాగా ప్రస్తుతం వచ్చేసి మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముందంజలో ఉంది. ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ 3 ఏవైతే ఎమ్మెల్సీలు ఉన్నాయో ఆ 3 ఎమ్మెల్సీలు కూడా ఖచ్చితంగా గెలిచి తీరాలి అనే ఒక సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ముందడుగేస్తుంది. ఎందుకంటే ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఓడిపోతే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద భారీ ఒత్తిడి పెరుగుతుంది, వ్యతిరేకత భారీ స్థాయిలో ఉంది అని చెప్పేసి ప్రజల్లో ఆ సూచన అనేది వెళ్తుంది. కాబట్టి కంపల్సరీ ఎలాగైనా సరే ఈ మూడిటికి 3 గెలిచి తీరాల్సిందే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక పక్క కసరత్తు చేస్తూ ఉంది. ఇక బీజేపీ పార్టీ వచ్చేసి ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో బీజేపీ పార్టీ గ్రాఫ్ అనేది పెరిగింది కాబట్టి ఆ గ్రాఫ్ని యూటిలైజ్ చేసుకొని ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్సీ స్థానమైనా మనం గెలిచి తీరాల్సిందే అని చెప్పేసి ఇటు బీజేపీ నాయకులు కూడా మొత్తం కసరత్తు అనేది ప్రారంభించారు. సో ఈ 2 పార్టీలు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఈ 2 పార్టీలు ఎలాగైనా సరే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం సైలెంట్గా ఉంది. సో మనం చూసాం ఆల్రెడీ కీలకమైన 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటే ఇక్కడ ఎమ్మెల్యే స్థానాలు జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాకు పరిమితమైంది. కేవలం ప్రతిపక్ష అంటే 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసిన బీఆర్ఎస్ పార్టీ కేవలం ప్రతిపక్షానికి పరిమితం అయిపోయింది. ఇక ఎంపీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఎంపీ ఎన్నికల్లో ఘోర పరాభవం, ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవలేకపోయింది. అసలు కీలకమైన పట్టున్న ఎంపీ సెగ్మెంట్ ఏదైతే ఈ మెదక్ ఉందో అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. సో అప్పటి నుండి ఎన్నికలంటే బీఆర్ఎస్ పార్టీ భయపడుతుంది. సో దీన్ని భయం అనుకోవచ్చు, ఇంకో రకంగా స్ట్రాటజీ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏ ఎన్నికలు పెట్టినా సరే ఎంతో కొంత ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు సంబంధించి ఇలాంటి ఎన్నికలు జరిగినప్పుడు ఫేవర్గా అంటే అధికార పార్టీకే ఎంతో కొంత ఫేవర్ అనేది ఉంటుంది. సో ప్రస్తుతం ఉన్న అధికార పార్టీకి తారాస్థాయిలో వ్యతిరేకత ఉంటే తప్ప అది ప్రతిపక్ష పార్టీ కలిసి రాదు. సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అంత తారాస్థాయిలో అయితే వ్యతిరేకత అనేది లేదు. వ్యతిరేకత అనేది ఉంది. ఏది రైతుల్లో వ్యతిరేకతనే ఉంది, మహిళల్లో వ్యతిరేకత అనేది ఉంది, వీటిల్లో వ్యతిరేకత అనేది ఉంది. కానీ ఈ పట్టభద్రుల విషయం కావచ్చు, టీచర్ల విషయం కావచ్చు, వీళ్ళల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత అనేది లేదు. ఎందుకంటే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఎక్కడే కానీ అన్యాయం చేయలేదు. వచ్చిన తర్వాత ఈ ఉద్యోగాలకు సంబంధించి అనేక నోటిఫికేషన్లు అనేవి ఇచ్చారు. టీచర్లకు సంబంధించి బదిలీలు అనేవి కూడా వేగంగా జరిగిపోయాయి. వాళ్ళకి ఎప్పటికప్పుడు జీతాలు కూడా చెల్లిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా లేవు. కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కంప్లీట్ అధికార పార్టీగా అనుకూలంగా ఉంది. మరి ఇవన్నీ ఆలోచించి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోటీ చేయాలనుకుందేమో కానీ మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ కూడా చేయడం లేదు. సో దానికి సంబంధించి న్యూస్ అనేది చూద్దాం. బీఆర్ఎస్కు ఎలక్షన్ ఫియర్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి వెనకడుగు, స్వతంత్రులకు మద్దతు ఇచ్చే ఛాన్స్, 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలి, పరేషాన్లో 10 ఏళ్ళు పాలించిన పార్టీ, ఎంపీ ఎన్నికల రిజల్ట్ను గుర్తు చేస్తున్న లీడర్లు, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లోనూ ఓటమి. సో ఇవి మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి వెనకడుగు ఆల్రెడీ మనం చూసాం. నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసింది, ఘోరంగా ఓడిపోయింది. అండ్ అలాగే స్వతంత్ర అభ్యర్థులు మద్దతు ఇచ్చే ఛాన్స్.
సో ఇదొక స్ట్రాటజీ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ నిజంగా పోటీ బరిలో ఉందనుకోండి, ఓడిపోయిందనుకోండి, బీఆర్ఎస్ పార్టీలో ఇంకా ఆ డైలమా అనేది ఇంకా తారాస్థాయికి అరే మళ్ళీ ఓడిపోయామేంటి అంటే ఏ ఎన్నికలు పెట్టినా సరే బీఆర్ఎస్ పార్టీ ఓటమి తప్పదా అనే ఒక మెసేజ్ ప్రజల్లో వెళ్తుంది. అదే వీళ్ళు ఎన్నికల్లో పోటీ చేయకుండా సైలెంట్ ఉన్నారనుకోండి, ఇండిపెండెంట్ అభ్యర్థులకి మద్దతు అనేది ఇచ్చారనుకోండి, ఆబ్వియస్లీ ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారనుకోండి, ఎస్ బీఆర్ఎస్ వల్లే ఆయన గెలిచారని చెప్పేసి వీళ్ళు కూడా చెప్పుకోవచ్చు కదా. సో అలా ఒక స్ట్రాటజిక్గా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ముందడుగేస్తుంది. దీన్ని స్ట్రాటజీ అనుకోవచ్చు, కొందరు భయం అనే అంటున్నారు. ఈ రెండు కూడా ఉండొచ్చు. ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అనుకోండి, నిజంగా బీఆర్ఎస్ పార్టీ గ్రిప్ కోల్పోయినట్టే కదా, అది ఒక రకమైన భయమే. సో ఈ రెండు కూడా ఆలోచించి బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కంప్లీట్గా దూరంగా ఉంది. 3 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించలే. ఎస్ ఆల్రెడీ ఎన్నికల కోడ్ అనేది వచ్చింది, వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డెఫినెట్గా అభ్యర్థులు అనేది ప్రకటించి తీరాలి. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇంతవరకు ప్రకటించలేదు. బట్ వాళ్ళైతే ఆల్రెడీ ఆశావాహులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మాకు ఎమ్మెల్సీ సీట్లు కేటాయించాలని చెప్పేసి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళిపోయారు. వాళ్ళు ప్రచారాలు కూడా చేస్తున్నారు. బట్ బీఆర్ఎస్ పార్టీ నుండి ఏ అభ్యర్థి కూడా అలా ముందుకొచ్చి ఎలాంటి ప్రయత్నాలు అనేది చేయట్లేదు. పరేషాన్లో 10 ఏళ్ళు పాలించిన పార్టీ అంతే కదా. ఇప్పుడు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చేశారు. అలాంటి కేసీఆర్ గారికి ఇప్పుడు ఎన్నికలంటే భయం పట్టుకుంది. అరే పోటీ ఎందుకు, ఊరినే సైలెంట్ ఉంటే అయిపోతుంది కదా అని చెప్పేసి. సో 10 ఏళ్ళు పరిపాలించిన పార్టీ ఎంతో కొంత డెఫినెట్గా టఫ్ ఫైట్ అనేది ఇవ్వాలి. కానీ ఇక్కడ టఫ్ ఫైట్ కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు బీఆర్ఎస్ పార్టీ. ఎంపీ ఎన్నికల రిజల్ట్ గుర్తు చేస్తున్న లీడర్లు. ఎంపీ ఎన్నికల రిజల్ట్స్ ఏమయ్యాయో మనందరికీ తెలుసు. ఘోరంగా ఓడిపోయారు. ఒక్క ఎంపీ స్థానాలు కూడా గెలవలేదు. మెదక్ లాంటి పట్టు ఉన్న నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. సో దాన్ని ఇప్పుడు అందరూ గుర్తు చేసుకున్నారు. అరే మళ్ళీ మనం పోటీ చేసి ఓడిపోతే మళ్ళీ బంగుపాట తప్పదు కదా, ప్రజల్లో ఇంకా మనం చులకన అయిపోతాం కదా, ఇంకా మన గ్రాఫ్ మనమే మొత్తం డౌన్ఫాల్ చేసుకున్నట్టు కదా, ఎందుకులే రిస్క్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ లీడర్లే ఆలోచిస్తున్నారు. నల్గొండ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లోనూ ఓటమి, ఇది మన అందరికీ తెలిసిందే. ఆల్రెడీ నల్గొండలో గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరిగాయి. ఆ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా ఘోరంగా ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ. సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ చేసుకొని ఎందుకులే ఇప్పుడు పోటీ చేయడము, పోటీ చేసి ఒకవేళ గెలిస్తే ఓకే, గెలవకపోతే పార్టీ గ్రాఫ్ ఇంకా డౌన్ఫాల్ అవుతుంది. ఫస్ట్ మనం పార్టీ గ్రాఫ్ని మనం పెంచుకుందాం. గ్రాఫ్ పెంచుకున్న తర్వాత ఎలాగో ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, ఎలాగో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మరొక్కసారి తన సత్తా చాటుతుంది. ఒకవేళ ఆ ఎన్నికల్లో సత్తా చాటితే అక్కడి నుండి మనం మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారం, ఒక స్ట్రాటజీతో వాళ్ళు ప్రస్తుతం ఆలోచిస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి చూద్దాం. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోరు అనేది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనబడుతుంది. మరి ఇటు కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుస్తుందా, లేకపోతే బీజేపీ ఏమన్నా పుంజుకొని మూడిట్లో కనీసం 2 స్థానాలను గెలుస్తుందా అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. ఇది ఈ వీడియో. అండ్ ఈ అంశం గురించి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.